రెడ్డి మఠం ఉన్నది. ఎంతమంది ఇప్పుడు ఆ విషయంలోన అందరికి తెలుసు. అది ఆ కాంప్లెక్స్ కట్టినాడు మీ సోదరుడు. ఎందుకంటే మేము కూడా మా దగ్గరకు వస్తారు, ఎవరు పాపాన్ని పోతారు లేని వదిలేస్తాం మేము. ఎవరు పాపాన్ని వాళ్ళు పడిపోతారో ఇదేం శాశ్వతం కాదని చెప్పేసి. ఎంతమంది ఏకమైన ఆదంలో గెలుపు మాదే. ఇది రాసుకోవడం అని చెప్పేసి కూడా చెప్తాను. ఈ పద్ధతి అనవసరంగా రెచ్చుకొట్టే మాటలు మాట్లాడద్దు. ప్రశాంతమైన ఆధ్వర్యాన్ని ప్రశాంతంగా ఉండేట్టు చేయాలా. ప్రశాంతమైన వాతావరణం ఎప్పటికీ ఆధ్వర్యానికి మనం అందించే బాధ్యత నాకుంది, నీకు లేకపోవచ్చు, నాకుంది. ఏదో వాయిస్ పెద్దగా చేసి మాట్లాడి ఏదో గొప్పగా మాట్లాడతానని చెప్పేసి మీనాక్షి బాగా బిల్డప్ ఇచ్చినాడు. సంతోషం. ఎందుకంటే ఓ సీనియర్ కాబట్టి 14 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఏం చేయకపోయినా కూడా మళ్ళా ఈరోజు ప్రెస్ మీట్ లో వచ్చి మాట్లాడాడు. అంటే 4.5 ఏళ్ళు ఆయన ఏమి మాట్లాడలేకపోయినాడంట. 4.5 ఏళ్ళు నేను ఏం మాట్లాడలేకపోయినాను, ఈ రోజు నుంచి నా ప్రతాపం చూపిస్తాను. మళ్ళీ ఏం ప్రతాపం చూపిస్తాడో మనకు తెలియదు. 4.5 ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఏమన్నా ఉంటే కదా మాట్లాడి. ఏదైనా ఉంటే మాట్లాడినా పర్వాలేదు. ఇప్పుడు మాట్లాడినా ఏమైనా ఉంది అట్లా. ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ ఉండి మాట్లాడి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తే ప్రజలు కూడా చూస్తారు. సంతోషం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే. ఆయన కూడా సాటి ఎమ్మెల్యేని ఏమి తెలియకోకుండా స్క్రిప్ట్ చదివి మాట్లాడితే మాకే విధంగా ఉంటుంది? ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా నాకే విధంగా ఉంటుంది? అంటే వాళ్ళు ఏమన్నా మేము ఏం మాట్లాడరు అంటే మాట్లాడితే మా నాయకుడు సరే మీ నాయకుడే నీకు 2004లో సీటీలే అవినీతి పరుడని మీ నాయకుడే సీటీలే. మళ్ళీ మీ నాయకుడు సీటీకి పోయినప్పుడు ఏం చేస్తే ఆఫీస్ కలుస్తుంది, గవర్నమెంట్ జీప్ కలుస్తుంది, ఫోటో పెట్టి చెప్పులతో కొట్టిస్తుంది మీ నాయకుడిని. యాటికి పోయాడు మీ నాయకుడు? మళ్ళా ఇవన్నీ నీకు గుర్తురావు నీకు. ఎందుకంటే మర్చిపోయి ఉంటారులే, పబ్లిక్ మర్చిపోయి ఉంటుంది, ఇవేమీ తెలియదులే వాళ్ళకి అని ఆలోచన చేస్తామేమో నాకు తెలియదు. నీకు సీటీకి పోతేనే అన్ని రకాలుగా నువ్వు చేసినోడు ఏమి లేకోకుండా, ప్రూఫ్ లేకోకుండా ఒక ఎమ్మెల్యేని, అధికార పార్టీ ఎమ్మెల్యేని మాట్లాడితే మేమెందుకు కూరుకుంటాలే? నీకు మీ నాయకుడు కావచ్చు, మీ నాయకుడినే నువ్వు ఏం చేసావు అందరికి తెలిసి చెప్తున్నా, పబ్లిక్ గా చెప్తున్నాను. అవినీతి పడనే నిన్ను ముద్ర వేసి సీటీ పరిస్థితి నీకు తెలుదా? అది మా మీద అవినీతి పనులను మాట్లాడతావు నువ్వు. ఏదైనా